వెల్కమ్ బ్యాక్ టు ఎలక్షన్ డే స్పెషల్. ఆంజనేయ రెడ్డి గారు, ఇందాక మీరు చెప్తున్నారు అంటే సరే జూబ్లీ హిల్స్లో ఫలితం కొంచెం అటు ఇటు అయినా పోటీ ఇచ్చే బీజేపీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే బీజేపీ ఏ ఎన్నికైనా సరే అట్మోస్ట్ సీరియస్నెస్ తీసుకుంటుంది. అది పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏదైనా అన్నది ఉన్న నానుడి. ఎప్పుడు కూడా మీకు అదే కనపడుతుంటుంది. బహుశా మొదటిసారి ఇక్కడ కొంచెం అంటే ఎఫర్ట్ నేను అంటున్నది మీరు చెప్పవచ్చు, కానీ కిషన్ రెడ్డి గారు కష్టపడ్డంతగా మిగతా పార్లమెంటు సభ్యులు ఇన్వాల్వ్ కాలేదన్నది ఒక విమర్శ. మిగతా పార్టీలు బూత్ వారీగా బాధ్యతలు అప్పగించుకున్నారు. ఇందాకే కేటీఆర్ గారు కూడా చెప్పారు, కాంగ్రెస్ కూడా 10 బూతులకు ఒక ఎమ్మెల్యేనో మాజీ మంత్రో లేదా ఎంపీకు ఇట్లా బాధ్యతలు కూడా పెట్టుకున్నారు. బీజేపీలో ఈ సమిష్టిగా పనిచేయటం ఇక్కడ ఏమన్నా కాస్త లొకలొకలు ఉన్నాయా అన్న దాని మీద ఒక పాయింట్. బండి సంజయ్ గారిని కూడా అందుకే ఆలస్యంగా దింపారని కూడా ఒక విమర్శ. ఆంజనేయ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. శ్రీనివాస్ గారు, బీజేపీలో ఏమున్నా కానీ బీజేపీ ఆల్సో ఒక ప్రజాస్వామ్య పార్టీ, చాలా ప్రపంచంలోనే ఒక పెద్ద పార్టీ. చిన్న చిన్న సమస్య. ఓకే సార్, మీ వాయిస్ కట్ అయింది ఆంజనేయ రెడ్డి గారు. హలో ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు వాయిస్ కట్ అయింది. ఒకసారి అంటే మనం బీజేపీ చాలాసార్లు విన్నాం. ఈవెన్ బండి సంజయ్ గారిని మార్చినప్పుడు కూడా ఒక చర్చ జరిగింది, ఒక అగ్రెషన్ హైప్ వచ్చింది, ఫైర్ వచ్చింది అనుకున్న టైంలో నాయకత్వాన్ని మార్చారని. ఆ ఫైర్ సౌత్లో పనిచేస్తలేదో కూడా వేరే చర్చ మనకు తెలియదు. ఇప్పుడు నిజానికి బండి సంజయ్ గారు ఇక్కడ వచ్చి కొన్ని మాట్లాడారు. టోపీ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి, ఇది సిగ్గుచేటు, ఈ భాష కూడా మాట్లాడారు ఆయన. అవేమైనా నష్టం? నిజంగా తెలంగాణలో ఒక పీస్ఫుల్ వాతావరణం మనకి నార్త్ లాగా ఈ హిందూ ముస్లిం గొడవ గతంలో కొంతకాలం క్రితం 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కొంత వాతావరణం, ఈ గొడవలు రాజకీయంలో మార్పులకు ఉపయోగపడేవి తప్పితే ఆ తర్వాత ఎప్పుడు ఇక్కడ ఒక కాన్స్టెంట్ స్టేబుల్ డెవలప్మెంటు, అందరూ ఒక సెక్యులర్గా ఉండే ఆలోచనలే తెలంగాణలో ఆంధ్రాలో కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా ఒక రాడికల్ తరహాలో మాట్లాడే ఇది తెలంగాణకి నచ్చింది అనుకుంది. బండి సంజయ్ గారు మాట్లాడింది చాలా దానివల్ల జూబ్లీ హిల్స్ దానివల్ల ఏమన్నా నెగిటివ్ కూడా అయ్యి ఉండొచ్చా? నో, నేను చెప్తాను. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత, బీఆర్ఎస్ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత బీజేపీ అభ్యర్థిని అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళకి అభ్యర్థి ఎన్నికల్లోనే వాళ్ళు అక్కడ ఫెయిల్యూర్ అయ్యారు. ఫస్ట్ చాలా లేట్గా అభ్యర్థిని ఎంపిక చేశారు. ఒక లెథార్జీ అంటే ఒక అలసత్వం అనేది కనిపించింది. అలసత్వంతో పాటు ఇక్కడ పర్సనల్ బీజేపీ ఇంటర్నల్గా కూడా కొన్ని లుకలుకలు ఉన్నాయి. కొంతమంది అంటే రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో కొంత నెగటివ్గా ఉన్నారు. అధ్యక్షుడికి షాక్ ఇవ్వాలని అనుకోవచ్చు. కొంతమంది ప్రచారం చేస్తారు, అది వాళ్ళ పర్సనల్ ఇమేజ్ కోసం ప్రచారం చేస్తారు, నాట్ ఫర్ ద ఎలక్షన్స్. పార్టీ కోసం ప్రచారం చేయరు కొంతమంది. ఇప్పుడు దిస్ మ్యాన్ బండి సంజయ్ గారు ఏంటంటే, బండి సంజయ్కి ఒక అగ్రెసివ్ మోడ్లో ఉంటాడు. అతనికి ఒక సపరేట్ ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. ఆ ఇమేజ్ని కాపాడుకోవడానికి కోసం ఈ ప్లాట్ఫామ్ని వాడుకొని ఉండొచ్చు. అలాగే దిస్ మ్యాన్ మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అక్కడ ఆయన ఓన్గా భుజాలను వేసుకొని క్యాండిడేట్ని, ఆయన సొంతగా క్యాండిడేట్ని పెట్టుకున్నారు. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి పాత్ర కూడా చాలా లిమిటెడ్గా ఉంది ఆ నియోజకవర్గంలో. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆయన పాత్ర కొంచెం తక్కువగా ఉంది. సో ఇవన్నీ ఆంజనేయ రెడ్డి గారు లాస్ట్ కంక్లూడ్ చేయండి. ఏంటి తెలంగాణలో దీన్ని ఏ రకంగా అధిగమిస్తారు? నేషనల్ లెవెల్లో ఓకే, ఫెంటాస్టిక్. ఇక్కడ ఏంటి పరిస్థితి? మ్యూట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. ఓకే సార్, గో హెడ్. అది తెలంగాణ పార్టీ నాయకత్వం కూర్చుంటారు, ఆలోచిస్తారు. సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వం ఉంది. ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా పోస్ట్ మార్టం చేస్తారు. ఎక్కడ ఏం జరిగిందని, ఎందుకు జనరల్ ఎలక్షన్ లో వచ్చిన ఓట్లు కూడా రాలేదనే విషయంలో లోతుగా ఆలోచిస్తారు. పార్టీ నాయకత్వం, పటిష్టమైన పార్టీ నాయకత్వం ఉంది, శక్తి సామర్థ్యాలు గల నాయకత్వం ఉంది. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగల నాయకత్వం ఉంది. ఈ సమస్యలు పరిష్కరించి రాబోయే అన్ని ఎన్నికలు కూడా మీరు చెప్పారు, కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, వాటిల్లో గతంలో ఘన విజయం సాధించారు మా వాళ్ళు, మంచి ఫలితాలు సాధించారు. అంతకంటే ఎక్కువగా ఏ విధంగా ఫలితాలు సాధించాలనేది మా వాళ్ళు స్ట్రాటజీస్ తయారు చేస్తారు. తయారు చేయగల శక్తి సామర్థ్యాలు గల నాయకత్వం తెలంగాణలో ఉంది. మొత్తానికి ఫైనల్గా వన్స్ అగైన్
అద్భుతమైన నభూతో భవిష్యత్ లాంటి ఫలితాలు బీహార్లో సాధించారు సార్. 203, 204 సీట్లు కనపడుతుంది, డబుల్ సెంచరీ. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. నేను మీకు వాట్సాప్ లో స్వీట్లు పంపించే అవకాశం లేదు, లేకుంటే పంపించుండేవాడు. మీరు వాట్సాప్ లేదు, మీరు మామూలుగానే స్వీట్లు పంచవచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు. మొత్తంగా ఉదయం నుంచి ఎన్నికల ప్రత్యేక చర్చలో పాల్గొన్న అతిథులందరికీ, అలాగే ప్రత్యేకంగా శ్రీమాన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాటి ఎన్నికల డే ప్రత్యేకమైన చర్చ. నమస్కారం.